చెప్పే మనుషులు కూడా నేను వింటా ఉన్నాను, చూస్తా ఉన్నాను. ఇంకా గట్టిగా మాట్లాడిన అలాంటి ఏదైనా మాట్లాడితే అంబేద్కర్ని పుట్టించింది కూడా ఆ దేవుడు అని చెప్పే పరిస్థితి కూడా అంటే మనల్ని కన్వర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ జయంతికి, పూలే జయంతికి విగ్రహాలకు దండలేసేసి కార్యక్రమం చేయించి లేకపోతే సైలెన్సర్లు ఇప్పేయటం కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఎందుకంటే నేను చూస్తా ఉన్నాను, దగ్గర మేము ఉద్యమాల్లో పనిచేస్తున్నట్టు మొదలుపెట్టిన తర్వాత అంబేద్కర్, పూలే కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు మన కోసం వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటి అనే దాని మీద మనం ఆలోచన చేస్తే అసలు ఏంట్రా బాబు సమాజంలో ఎందుకు మనం ఇలాగున్నాం, ఉండడానికి గల కారణం ఎంతో మంది చేశారో, ఏ దేవుడు మనల్ని రక్షించలేదు కదా అని చాలా సందర్భాల్లో మదనపాటి సందర్భాలు కూడా ఉంటాయి. అందులో రెండు విషయాలు మీకు అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. 1932కి ముందు కానీ లేదు మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టక ముందు కానీ సహోమహారాజు పుట్టక ముందు కానీ ఏ దేవుడు రక్షించాడు ఈ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యులుగా, అంటరాని వారుగా, ఊరికి దూరంగా నెట్టివేయబడినటువంటి వర్గాలను ఎవరు రక్షించారు? ఏ దేవుడు రక్షించాడు? హిందువులుగా పూజించినటువంటి రాముడో లేకపోతే ముత్యాలమ్మో లేకపోతే ఇంకో దేవత రక్షించిందా? లేదనుకుంటే యేసుక్రీస్తు రక్షించారా? లేదు ముస్లింకి సంబంధించినటువంటి ఇస్లాం మతం రక్షించారా? ఎవరు రక్షించారు మన కోసం? భారతదేశంలో ఏ దేశంలోని లేనంత కుల వివక్షత, ఏ దేశంలోని లేనంత మత వివక్షత భారతదేశంలో ఉండటానికి గల కారణాలేంటి? అసలు వీళ్ళ కోసం ఎందుకు మనల్ని నెట్టవేసిపడారు? అసలు ఎస్సీలుగా, బీసీలుగా, మైనార్టీలుగా వర్గీకరణ ఎందుకు? అసలు రిజర్వేషన్లు ఏంటి? అసలు మనిషి అనేవారు చదువుకోవడానికి అర్హత లేకపోవటం ఏంటి? దళితులు అనుకునేవారు చదువుకోవడానికి అర్హత లేకపోవటం ఏంటి? అగ్రవర్ణాల్లో ఉండబడే బ్రాహ్మణ స్త్రీ కూడా చదువుకోవడానికి అర్హత లేకపోవటం ఏంటి? అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక గొప్ప చారిత్రాత్మకమైన పోరాటం చేసి ఆయన ఒక ఫంక్షన్కి వెళ్తా ఉంటాడు. ఆయన ఫ్రెండ్ కలిసి వెళ్ళేటప్పుడు బ్రాహ్మణ కార్యక్రమం, అక్కడ పూలను చూసి ఒక పెద్ద ఆయన, నువ్వు ఏ కులానికి చెందినవాడు? ఎవరంటే నేను మాలవాడు కొడుకునయ్యా, పూల తోటల దగ్గర ఉన్నటువంటి ఫలానా మాలవాడు కొడుకునని చెప్తాడు. వెంటనే సేదరించి వారిని అక్కడి నుంచి ఇబ్బంది పెట్టి పంపించేస్తే ఏడుతూ వస్తూ ఉంటాడు. ఇంకొక పక్కన మూతికి ముంతా ముట్టికి చీపురు కట్టుకుని ఇద్దరు నవ్వుకుంటూ ఎదురుకి వెళ్తూ ఉంటారు. పూలే చూసి అక్కడ అవమానితే నేను ఇబ్బంది పడ్డాను, ఇక్కడేమో మూతికి ముంతా ముట్టికి చీపురు కట్టుకుని ఇద్దరు నవ్వుకుంటూ వెళ్తా ఉన్నారు, ఏంటి సమాజం అని చెప్పి, సమాజం మారాలంటే, సమాజం మార్పు రావాలంటే అది విద్య అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అనే విషయాన్ని మనందరూ కూడా గమనించాలి. ఈ రెండింటిని తీసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజంలో ఉన్నటువంటి అంటరాని వర్గాలుగా, అస్పృశ్యులుగా స్కూల్లో చదువుకోవటానికి కూడా పక్కకి రానివ్వలేనటువంటి పరిస్థితి నుంచి, లేదు ఆయనకి తెచ్చుకున్నటువంటి క్యారేజీలు కూడా అందరితో పాటు క్యారేజీలు కూడా పక్కన పెట్టలేనటువంటి పరిస్థితి నుంచి, అనేక అవమానాలకు గురై దావత అవుతుందయ్యా నాకు నీళ్ళు ఇమ్మంటే ఆ నీళ్ళు ఇచ్చే సందర్భంలో కూడా కులమేంటో అడిగి నీళ్ళు వాళ్ళకు చేసి డ్రైనేజీ తీపించినటువంటి పరిస్థితి నుంచి, అనేక ఇబ్బందులకు గురై అనేక సమస్యల మీద పనిచేసి అధ్యయనం చేసి నేను ఈ సమాజాన్ని మార్చగలుగుతాను అంటే అది విద్యాన్ని నమ్మినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకోటి ఏది కూడా నమ్ముకోలేను. ఆయన ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రునో ఎంపీని ఇది కాదు కావాల్సింది. నేను ఈ సమాజంలో అందరికన్నా అత్యధికంగా ఆలోచన చేసి ఈ సమాజంలో విద్య అనేది కనుక నేను చదువుకోగలిగితే నాకు ఇచ్చే ఒకే ఒక బిరుదు, రాజకీయంగా పోటీ చేస్తే ఓడించేస్తారు, లేదు ఇంకొక రకంగా అయితే ఇంకొక